వరుస బాంబు పేలుళ్లు ఘటనలు ఢిల్లీని టెన్షన్ పెడుతున్నాయి. రోహిణి ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలోనే రెండో పేలుడు సంభవించగా పోలీసులు క్లూస్ టీం కీలక ఆధారాలను సేకరించాయి. దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు పేలుడు కలకలం రేపుతోంది. రోహిణి ప్రాంతంలోని పీవీఆర్ మల్టీప్లెక్స్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు శబ్దం పెద్ద ఎత్తున వినిపించింది. దీంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. రోహిణి ప్రాంతంలోని ప్రశాంత్ విహార్లో ఉన్న పీవీఆర్ మల్టీప్లెక్స్ వద్ద ఒక్కసారిగా బాంబు పేలింది. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో వణికిపోయిన స్థానికులు వెంటనే పోలీసులు అధికారులకు సమాచారం అందించారు. నెల రోజుల వ్యవధిలోనే అదే ప్రాంతంలో రెండోసారి బాంబు పేలుడు జరగడంతో ఆందోళన చెందుతున్నారు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, ఫైర్ సిబ్బంది, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఎన్ఎస్జీ కమాండోలు, ఫోరెన్సిక్ టీం కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో అక్కడే ఉన్న ఒక ఆటో డ్రైవర్కు స్వల్ప గాయాలైనట్లు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇక బాంబు పేలుడు జరిగిన ప్రాంతంలో తెల్లటి పొడిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ బాంబు తక్కువ తీవ్రత కలిగి ఉందని, అందుకే భారీ ప్రమాదం జరగలేదని ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు నెల రోజుల క్రితం కూడా ఇదే రోహిణి ప్రాంతంలోని సిఆర్పీఎఫ్ స్కూల్ ముందు పేలుడు జరిగింది. ఆ పేలుడు ధాటికి ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలముకుంది. అంతేకాకుండా సిఆర్పీఎఫ్ స్కూల్ ప్రహరీ గోడ కూలిపోవడంతో పాటు సమీపంలో ఉన్న దుకాణాలు, కార్లు దెబ్బతిన్నాయి. అయితే ఆ పేలుడు జరిగిన సమయంలో కూడా సంఘటనా స్థలంలో తెల్లటి పొడిని గుర్తించారు. పేలుడు ఘటన వెనుక ఏమైనా కుట్రకోణం ఉందా అని పోలీసులు విచారణ జరుపుతున్నారు.